కానీ ఈ రోజుల్లో అయిపోయిన తర్వాత అంత పెద్ద హిట్ పడిన తర్వాత సరైన గైడెన్స్ లేక మంచి కథలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియక లేకపోతే నువ్వు కావాలని ఎన్ నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలని పిచ్చి పిచ్చిగా మూవీస్ చేసేసి కెరీర్ పాడు చేసుకున్నావు అసలుకి. నా కెరియర్ పాడవడానికి కారణం అంటే ఎట్లాగంటే ఇప్పుడు మనం బేసిక్గా ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, పెద్ద పెద్ద స్టార్స్ని, పెద్ద పెద్ద హీరోస్ వాళ్ళు చేసిన పనులు వీటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం బేసిక్గా. ఎప్పుడూ కూడా తాహతకి మించిన పనులు చేయకూడదు. ఏం చేసావు? తాహతకి మించిన పనులు చేయడం వల్ల నేను తెలియకుండా నేనే చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఇరుక్కుపోయాను. అంటే ఇప్పుడు నా సినిమా ఏమన్నా రిలీజ్కి దగ్గరికి వచ్చి ఆగిపోవడం జరిగింది, దాన్ని ఏదో ఒకటి చేసి నేను డబ్బులు పెట్టడమో లేకపోతే నా రెమ్యునరేషన్ నుంచి డబ్బులు ఇచ్చేసేయడమో ఏదో ఒకటి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ డబ్బు సంపాదించడానికి లేను, నేను సినిమా ఇండస్ట్రీకి నా ప్యాషన్తో వచ్చా. అక్కడికి వెళ్తే ఇన్ని డబ్బులు వస్తాయి అని కానీ మనకి తెలీదు, ఇలా చేస్తే ఇలా డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు ఇలా దాచుకోవాలి అని ఆ క్లారిటీ ఏం తెలియదు మనకు, అసలు ఐడియా లేదు. ఏం ఐడియా లేకుండానే మనకు పెద్ద హిట్ వచ్చేసింది. ఈ పెద్ద హిట్ వచ్చేసిన తర్వాత మనకేంటంటే డైరెక్టర్లు వచ్చి కథ చెప్పడం ఇవన్నీ జరిగినాయి.